లోక్ అదాలత్ లో పరిష్కారం అంటే ఒకరు ఓడినట్టు మరొకరు గెలిచినట్టు కాకుండా ఇద్దరూ సమానంగా గెలిచినట్లుగా పరిగణించుకోవాలని తెలిపారు ఖమ్మం జిల్లా జడ్జి జి రాజగోపాల్. జిల్లా కోర్టులో జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ నెల 21న లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని జిల్లా జడ్జి సూచించారు. ఈ సందర్భంగా కక్షిదారులకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. సమస్యను లోక్ అదాలత్ లో పరిష్కరించడం ద్వారా విలువైన సమయాన్ని అలాగే డబ్బును కూడా ఆదా చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా కోర్టు ద్వారా న్యాయం పొందాలనుకుంటే ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉందని లోక్ అదాలత్ మార్గంలో ఇద్దరు గెలిచినట్టుగా సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని జడ్జి వివరించారు. 21 డిసెంబర్ 2025 ఆ రోజు ఆదివారం అవుతుంది. ఆ రోజు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. యాజ్ పర్ ది డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఈ లోక్ అదాలత్ లో అన్ని రకాల రాజీ చేసుకోదగ్గటువంటి క్రిమినల్ కేసులు, అంటే వీటిని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటాము, వీటిని రాజీ చేసుకోవచ్చు. అంతేకాకుండా చెక్ బౌన్సింగ్ కేసులు కూడా రాజీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా మటుకు ఈ వ్యాపార వ్యవహారాల్లో చెక్కులు ఇస్తూ ఉన్నారు. అవి డిజానర్ అయినప్పుడు, చెక్ హానర్ కానప్పుడు మరి ఆ చెక్ బౌన్సింగ్ కేసులు అనేటువంటివి కోర్టులో ఫైలింగ్ చేయడం జరుగుతుంది. చాలా చెక్ బౌన్సింగ్ కేసులు ఖమ్మం జిల్లా పెండింగ్ లో ఉన్నాయి. గత నెల నవంబర్ జరిగినటువంటి లోక్ అదాలత్ కేసులో పెద్ద ఎత్తున ఈ చెక్ బౌన్సింగ్ కేసులు అనేటువంటివి సెటిల్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందులో ఉన్నటువంటి ముద్దాయిలకు కానీ పిలుపునిచ్చేది ఏంటంటే, మీకు ఈ లోక్ అదాలత్ లో కేసులు సెటిల్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు ఇరు పక్షాలు కూర్చొని నెగోషియేట్ చేసుకొని చెక్కు అమౌంట్ కంటే తక్కువకే సెటిల్